మధ్య కాలంలో మరి 49వ డివిజన్లో నా డివిజన్లో బిల్టోప్ సర్కిల్లో గత చాలా సంవత్సరాలుగా 20 సెంట్ల స్థలం ఒక కార్నర్ బిట్టు నా పేరు మీద ఉంది. నా వివాహం అయిన తర్వాత మా మామగారు లక్ష్మీరెడ్డి గారు, మా భర్త గారు మన్మోహన్ రెడ్డి గారు నా పేరు మీద ఆ స్థలం అనేది పెట్టడము, రిజిస్టర్ అవ్వడము, అడంగల్తో సహా ప్రూఫ్స్తో సహా అన్నీ కూడా మొత్తం మా దగ్గర వాటికి సంబంధించినవన్నీ కూడా వివరాలతో సహా మా దగ్గర ఉన్నాయి. ఆ స్థలం నాది. అలాగే ఆ స్థలాన్ని మేము కూడా ఈరోజు ఒక వేరే అవసరాల కోసం ఒక హోటల్ కానివ్వండి, వేరే ఎవరన్నా పెట్టుకుంటానంటే వాళ్ళకు మేము అన్ని ఏర్పాట్లు చేసి వాటిని రెంట్లకు కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు నా సైట్ పక్కన ఒక 2-3 సెంట్ల స్థలం ఉన్న ఒక వ్యక్తి వచ్చేసి నా 20 సెంట్ల స్థలాన్ని కబ్జా చేయడానికి ఈరోజు వెనకాడకుండా ముందుకొస్తున్నారు అంటే ఒక తెలుగుదేశం మా కూటమి ప్రభుత్వంలో ఒక తెలుగుదేశం కార్పొరేటర్గా నేను ఒక ప్రజాస్వామికంగా ఉన్న అధికారంలో ఉన్న పార్టీలో ఒక తెలుగుదేశం కార్పొరేటర్గా నా డివిజన్లో నేనే స్థలాన్ని కాపాడుకోలేకపోతే సామాన్య ప్రజలు ఏ రకంగా ఎదుర్కోగలుగుతారు వీళ్ళను? ఇటువంటి దుష్ట శక్తులను సామాన్య ప్రజలు ఎలా ఎదుర్కోగలుగుతారు? ఇది నాకు చాలా ఆవేదనగా ఉందన్న. ఎందుకంటే మా గవర్నమెంట్లో నా డివిజన్లో ఎప్పుడు ఇటువంటి సమస్య రాలేదు. వచ్చినా వారికి అండగా నా కుటుంబం నేను మరి ముందుకుండి ఇన్ని సంవత్సరాల్లో మేము పోరాటం చేసి ప్రతి ఒక్క పౌరుడికి న్యాయం జరిగేలాగా చేయబట్టే ఈరోజు అలంకాన్పల్లె లక్ష్మీరెడ్డి గారి కుటుంబం అన్న గౌరవనీయులు, అలాగే ఒక టీడీపీ కార్పొరేటర్ ఉమక్ అంటేనే న్యాయానికి ప్రతిరూపంగా నా ప్రజలు నన్ను ఆదరించినారు. ఇన్ని ఏళ్లలో ఇటువంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదు. అటువంటిది ఈరోజు మా స్థలంకే వచ్చేసి నా సైటు నా పేరు మీద రిజిస్టర్ అయ్యి మా మామగారి పరంపర నుంచి మాకొచ్చిన స్థలాన్ని ఈరోజు కబ్జా చేయడానికి ముందుకొస్తున్నారు అంటే మనము ఏ పరిస్థితుల్లో ఉన్నాము, ఎటువంటి స్థితిలో మనం ఈరోజు మన ప్రభుత్వం మనం జరుగుతుంది అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది. ఒక కార్పొరేటర్కే అక్షరాల ఈడ న్యాయం జరగని పక్షంలో ఒక కార్పొరేటర్కే ఈరోజు దిక్కు లేకుండా మరి ఎంతోమంది శక్తులు వచ్చి మా మీదే మరి విరుచుకుపడేలాగా నా స్థలమే కబ్జా చేసే పరిస్థితుల్లో ఉంటే మరి సామాన్య ప్రజలు పరిస్థితి ఏంది అని నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. దీనిని మెయిన్గా ప్రతి ఒక్క మా నాయకులు అందరూ దృష్టికి నేను తీసుకెళ్తాను. అలాగే న్యాయ పోరాటం చేసి నా